సువిత మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగుకి నీతో సిటీ కొట్టిత మామ మామ సినిమా సువిత మామ. ఒరే చంటి, ఏంటన్నా? ఆ తెల్ల చేపను చూసావా? అది మేల్ అంటావా ఫీమేల్ అంటావా? ఫీమేల్ అన్నోయ్. అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? చూడన్నా మిగతా చేపలు దాన్ని ఎలా ఫాలో అవుతున్నాయో. నా దగ్గరకు వచ్చాక తెలివితేటలు బాగా పెరిగిపోయారా, బాగా డెవలప్ అవుతున్నావు. కానీ వెళ్ళి పని చూసుకో. హలో అన్నా. ఏంట్రా? అదే అన్నా, మొన్న 2000 పెట్టి 2 కలర్ఫుల్ చేపలు తీసుకెళ్ళాడంట నా కస్టమరు. ఫోన్ చేశాడు. అయితే ఆ 2 చేపలు నిన్న పొద్దుటే టప్పా కట్టేసినాయి అంటన్నా. కొనుక్కెళ్ళిపోతారు, మెయింటైన్ చేయడం చేత కాదు. హలో అన్నా, వాటిని ఏం చేయమంటారని అడుగుతున్నాడు అన్నా. ఆ 2 చేపలని తీసుకెళ్ళి పూడ్చిపెట్టమని చెప్పనా అన్నా? పులుసు పెట్టేమనరా, పిచ్చ టేస్ట్ వచ్చుద్ది. హలో సార్, ఆ 2 చేపలని తీసుకెళ్ళి పులుసు పెట్టండి సార్. అవునరా, ఈ బాబుగాడు ఎక్కడ తెచ్చాడురా? ఇక్కడే మీకు బ్యాడ్ న్యూస్ రా. ఏంటది? ఈ బాబుగాడు ఇంటి వాడు కాబోతున్నాడు. ఏంటా? అదేరా, ఆ రోజు చెప్పానే ఫేస్బుక్ లో చేప గ్యాలం వేస్తున్నాని. అది గ్యాలం కాదు, డైరెక్ట్ వాళ్ళ పడిపోయేలాగా ఉంది. అర్థం కాల. నైట్ నెంబర్ ఇచ్చింది బావా, తెగ మాట్లాడేసుకున్నాం. నా టాకింగ్ అది షేకింగ్ అయిపోయి రేపు ఎలాగైనా కలుద్దామని ఫోన్లో ఒకటే గొడవ. కావాలంటే రేపు నువ్వు కూడా రావచ్చు. నా ఎక్స్పీరియన్స్ చూస్తే నీకు ఫ్యూచర్లో హెల్ప్ కావచ్చు. ఏమంటావు? వస్తా. చందిగా టైం ఎంతరా? 9:30 అవుతుందిరా. అవునరా, 10 గంటలకన్నా అరగంట ముందే వచ్చేసామే. పర్లేదురా, పనులు మానుకొని ముందే వచ్చేసామని కవర్ చేసేద్దాం. ఏ పని లేక ముందే వచ్చేసామని కనిపెట్టేస్తే. సారీరా, చిన్న డౌట్ వచ్చింది. నీకు వచ్చిన డౌట్ తనకోసందని గ్యారెంటీ ఏంటి? రేయ్, అమ్మాయిలకు బేసిక్గా హాఫ్ బ్రెయినే ఉంటుందిరా. అదైనా ఫుల్గా వాడతారా అంటే దాంట్లో మళ్ళీ హాఫే వాడతారు. నో ఛాన్స్. నువ్వు జీనియస్ రా. థ్యాంక్స్ రా. నువ్వు బాబీ, భీమవరం బాబీ. ఓ నో, బాబీ అంటే నువ్వా? యా, ఆఫ్ కోర్స్. ఇక్కడ ఇలా ఫ్యామిలీ ప్యాక్ లో ఉన్నా, ఫేస్బుక్ లో ఏంట్రా హృతిక్ రోషన్ 6 ప్యాక్ లో కనిపించావు? హృతిక్ రోషన్ ఏంటి? హృతిక్ రోషనే, ఫేసే నాది. ఫోటోషాప్ నేను దగ్గర నుంచి చేయించాను. ఫేస్ మీద అక్కడక్కడ ముడతలుంటే అది కూడా ఫోటోషాప్ లో తీయించేశాను. ఒక్క ఫోటో మన జీవితాన్ని మార్చేస్తుంది. చూసావా, నువ్వు ఎలా పడిపోయావు? పడిపోవడం ఏంట్రా పనికి మాల ఎదవా. ఇన్ని రోజులు నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అంటూ నీ ఫోటో చూపించి మా ఫ్రెండ్స్ అందరి ముందు టేక్ బిల్డప్ ఇచ్చేసాను. ఇప్పుడు నిజం వాళ్ళకి తెలిస్తే నా పరువు ఏమవుతుందో తెలుసా? ఎంతలా ఊహించాను, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, కానీ షాపింగ్ మాల్ దగ్గర బఫన్ గెటప్ వేసేలా ఉన్నావు. ఏంటి నన్నే? నిన్నే. నువ్వు మాత్రం తక్కువేంటి? అదే షాపింగ్ మాల్ అద్దరు దూచుకునే దానిలో ఉన్నావు. ఏదో టెక్నాలజీ ఉంది కదా అని వాడుకున్నా. ఏ తప్ప? అయినా నువ్వు యావరేజ్ గానే ఉన్నావు కదా, ఎందుకు ఎగిరి పడుతున్నావు? ఏ నువ్వు కాకపోతే ఇంకా ఎవరు పడరేంటి మాకు? వానాకాలంలో వానపాములు పట్టేలా ఉన్నావు. నీకెవర్రా పడేది? ఎండాకాలంలో ఎండు చేపల మీద ఉన్నావు. యా నువ్వు బల్లా అలాగే ఎవరితో కత్తి. రేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అది నాకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. ఎక్కడైనా తక్కువైతే చెప్పు, మళ్ళీ రిపీట్ చేస్తా. యూ ఇడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్, చీటర్. యూ మారుతి, సుజుకి, నోకియా, సామ్సంగ్. మాకు వచ్చే ఇంగ్లీష్. చిచి, చీప్ ఫెలో. అబ్బా, నువ్వు పెద్ద కాస్ట్లీ మరి. రేయ్, నిన్ను ఇంకొకసారి రాగి అనమంటే ఐ విల్ టేక్ ద స్టోన్ అండ్ పుట్ ద హోల్. ఎత్తవా. అయ్యా బాబోయ్, ఒరిజినల్ క్యారెక్టర్ ఇలా బయటకు వచ్చేసిందండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో. ఒరేయ్, ఆల్రెడీ వెళ్ళిపోయిందిరా. ఇదో ఎక్స్పీరియన్స్, దీన్ని మేము ఫాలో అవడం. నీ ప్లాన్ కూడా నీ బోడి మొహలాగే ఉంది. ఎలా? ఏయ్, ఏంట్రా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అయినా నీకు ఇవన్నీ మామూలే కదరా, లైట్ తీసుకో. అయినా నాకేం తక్కువరా? ఎక్కువనే కదా రిజెక్ట్ చేసింది. చెప్తే తగ్గించేస్తాం కదరా. నువ్వేమనుకోకపోతే నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇవన్నీ మనకు సెట్ అవ్వవు కానీ ఎప్పటిలాగే కలుసుందాం.
లేదా? నువ్వు వస్తున్నావా నన్ను వెళ్ళిపోమంటావా? వస్తున్నా. హౌ స్వీట్. ఎవరిచ్చారు? ఏమో అక్క, నీకిమ్మని ఎవరో అన్నయ్య ఇచ్చాడు. ఓ, ఎవరైతేనే సో నైస్ దా. భలే ఉంది కదా. బాగుందక్క. సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతా. హే, ఎవరిచ్చారు ఇది? కొట్టుకొచ్చావు అక్కడి నుంచి? కొట్టుకొచ్చేదాన్నైతే దీంతో ఎందుకు సరిపెడతాను? అవునక్క, ఈ అక్కకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్టా? సరే సరే, నేను నీతో అర్జెంట్గా మాట్లాడాలి. చెప్పు. చింటూ, నువ్వు బయటికెళ్ళు. లేదు, నేను ఇక్కడే ఉంటా. పెద్దోళ్ళ మధ్యలో నువ్వు ఉండకూడదు, వెళ్ళు. ఏంటి నీ హడావిడి? హడావిడా? మొన్న నీకు ప్రపోజ్ చేశాడు ఆకాష్. నైట్ స్లీపింగ్ టాబ్లెట్ తీసుకున్నాడంట. పాపం నిన్నో చెప్పానని నిద్ర పట్టలేదేమో ఎదోకి. అది కాదే, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయాడా? లేదులే. అమ్మయ్యా. కానీ పాపమే, చాలా మంచోడు. ప్రతి విషయంలో క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మంచి నాలెడ్జ్ ఉంది. ఎప్పుడు బద్దలాడు. క్లాస్ ఫస్టే వాడు. కాదే, వాడు పెద్ద టైం మెషిన్. ఏది చేయాలన్నా టైం చూసుకుని చేస్తాడు. ప్రతి దానికి రూల్స్ ఫాలో అవుతుంటాడు. నాలెడ్జ్ ఉంది, అంతకు మించిన చాదస్తం కూడా ఉంది. నచ్చింది చేయడానికి 40 సార్లు ఆలోచిస్తాడు. నచ్చకపోతే దానికి ఇంకో 60 సార్లు ఆలోచిస్తాడు. అసలే లైఫ్ చాలా చిన్నదే, మళ్ళీ దాంట్లో ఈ అడ్జస్ట్మెంట్లేంటి? తప్పు ఉప్పు పక్కన పెడితే లైఫ్లో కొన్ని మనకి నచ్చినట్టు చేయాలి, లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. వాడలా ఉండలేడు, నేను వాళ్ళ ఉండలేను. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆకలేస్తుంది, భోంచేద్దాం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పరా. ఆలోచించడానికి ఏం లేదురా, ఆల్రెడీ ఇక్కడ బలంగా ఫిక్స్ అయిపోయింది. అయితే ఇదంతా లవ్వే అంటావు? అంతేగా. మరి ఆ రోజు ఇవంతా మన సెట్ కాదన్నావు. అన్నాను, మరి నాకేం తెలుసు ఎలా జరుగుతుందని. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నమ్మడం నా వల్ల కావట్లేదురా. ఏయ్, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంతరా బొంగు. అది కాదురా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకే ఎప్పుడు ఇలా జరగలేదు, మరి నీకెలా? సిచ్యువేషన్ డిమాండ్ చేయాలరా. మరి నా విషయంలో ఎందుకు డిమాండ్ చేయట్లేదురా? దేవుడు ఉన్నాడు రా. సరే, మరి నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నావు? ఆల్రెడీ చేశా. ఏ నవీనా, ఆ ఆకాష్ లేడు? ఉంటే మొన్న నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశాడు. దేని గురించి? అదే నీకు ప్రపోజ్ చేశాడు కదా, దాని గురించి నీతో మాట్లాడమని. ఏంటి మాట్లాడేది? ఆ రోజే నో చెప్పేశాను కదా, ఇంకేంటి? నువ్వు ఇలాంటి చెత్త రికమెండేషన్ చేయడం ఆపేసి. అది కాదే, వాడు బాగుంటాడు, బాగా చదువుతాడు. ఉస్సే పిచ్చి మొహమా, బాగుండడం ఇంపార్టెంట్ కాదే, నచ్చడం ఇంపార్టెంట్. నచ్చడం అంటే ఎలా? మనకొకళ్ళు నచ్చాలంటే మన థాట్స్ కి, మన టేస్ట్ కి బాగా దగ్గరగా ఉండాలి. అప్పుడు కనెక్ట్ అవుతాం. అర్థమైందా? బాగా. ఒకసారి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళు. దేనికి? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కనెక్ట్ అవుతారేమో, ట్రై చేసుకో. అక్క, హే, ఇదెవరిచ్చారు? ఆ రోజు ఇచ్చాడే ఆయనే. అన్నయ్య ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? ఏమోనక్క. ఎవడై ఉంటాడు? చూడువే, ఇదెంత ముద్దొస్తుందో. ఈసారి అతను కనిపిస్తే నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు. సరేనక్క. థ్యాంక్స్ చెప్తావేంటే తింగర్దన్నా? వాడెవడో నేను లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటి? అందుకే ఇవన్నీ చేస్తున్నాడు. కొంచెం వాడు. ఒకసారి గుర్తు తెచ్చుకో, వెనక్కెళ్ళు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళవే. ఆ రోజు మనం షాపింగ్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు పక్కనున్న అక్వేరియంలోకి వెళ్ళావు.
అక్కడి నుంచి నేను తీసుకొచ్చేసాను. ఆ తర్వాత నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. కరెక్టా? అంటే నీకు ట్రై చేస్తుంది వాడే, ఆక్వేరియం వాడే. వాడి తెలివి చూసావా? చేపనిచ్చి పాపని పడేయాలనుకుంటున్నాడు. వాడు నిన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్నాడు. నువ్వు అదో టైప్ అని వాడికి తెలియదేమో. దీన్ని ఇలానే వదిలేయకూడదు. వాడికి వార్నింగ్ ఇవ్వాలి. చాలు స్వాతి, చాలు. ఇంక నేను కంట్రోల్ చేసుకోలేను. చెప్పు, నేనేం చేయాలో చెప్పు. వాడిని చంపేనా, నరకేనా? ప్లీజ్ ప్లీజ్, వాడిని మర్డర్ చేస్తే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాడికి నీ స్టైల్లో వార్నింగ్ ఇవ్వు. ఒక్క నిమిషం. ఆ వార్నింగ్ ఎలా ఉండాలంటే వాడికి ఎవ్రీ మార్నింగ్ గుర్తొచ్చేయాలి. ఓకే. రే చేపలోడా, నువ్వైపోయావు. అరే చందు, ఏంట్రా? నీకేమైనా అనిపిస్తుందా ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చేసింది? అవునరా, నాకు అదే అనిపిస్తుంది కదా. దీన్నే లవ్ ఏరియా అంటారు. లవ్ ఏరియా? అదేం పేర్రా? అదంతే. ఆ వైరస్ అటాక్ చేసింది అనుకో, ఆకలి వేస్తుంది కానీ భోజనం చేయలేం. పడుకోవాలనిపిస్తుంది కానీ నిద్ర రాదు. ఒకటే పగటి కళ్ళు. నీకు వస్తున్నాయా? వస్తున్నారా? మన మొహం మన అర్థంలో చూసుకున్నా అనుకో, తెగ నచ్చేస్తుంది. నీకు నచ్చేస్తుందా? అవునరా బాబీ, నువ్వు చెప్పినవన్నీ యాస్టీస్గా జరుగుతున్నాయి. ఎందుకంటావు? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కదా, అందుకే. ఏంట్రా? నీకోసం ఎవరో వచ్చారన్నా. నా కోసమా? ఎవరు? ఏమో అన్నా, ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. ఏదో సీరియస్ మ్యాటర్లో ఉందన్నా. సర్లే, వస్తున్నా, పెట్టారా. సీరియస్ మ్యాటర్ అంటే ఇదా? షార్క్స్, మౌసెస్ చాలా బాగున్నాయి. షాప్లో ఎవరు లేరండి? నేను అదే చూస్తున్నా. మీరు ఫిషెస్ కోసం వచ్చారండి? ఏం లేదు, ఈ షాప్ వాడు నాకు బాగా తెలుసు. కావాలంటే ఓ 10-20 తగ్గించమని చెప్దామని. వీడు మీకు ముందే తెలుసా? తెలుసా అంటే కొద్దిగా తెలుసండి. ఎలా ఉంటాడు? అదేనండి, నా హైట్, నా కలరు, నా వెయిట్ ఇంచుమించు నాలాగే ఉంటాడు. నైస్ పర్సన్, చాలా మంచోడు. మంచోడా? వాడు పిండా కూడా. వాడి గురించి ఏం తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. వాడు పెద్ద ఫ్లర్ట్. అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి మాయ చేసి మోసగాడండి వాడు. వాడో తేడాగాడు, వాడు బేవర్స్ గాడు. అసలు వాడి షాప్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడో తెలుసా? వాడు లైన్ వేసే అమ్మాయిలకి గిఫ్ట్ల పేరుతో చేపల్ని సప్లై చేయడానికి. నా గురించి ఏం తెలుసా అలా మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు నన్ను ఎవరు ఇలా తిట్టలేదు తెలుసా? నిన్న అంటే ఆ ఫ్లర్టర్ నువ్వేనా? చందు, చందు నా పేరు. అదంతా నాకు అనవసరం. నన్నెందుకు ఫాలో అయ్యావు? నాకు అవన్నీ ఎందుకు పంపిస్తున్నావు? ఎందుకంటే పరిచయం చేసుకోవడానికి. నన్నెందుకు పరిచయం చేసుకోవాలి? పరిచయం ఎందుకంటారేంటండి? ఎవరో ఏంటో ముక్కు మొహం తెలియకుండా ఫ్రెండ్షిప్ చేస్తారా? మీరు చేస్తారా? చేయను. కానీ చేస్తున్నారే. ఎవరు? ఇంకెవరు? అందంగా ఉండే అమ్మాయిలు, ఖాళీగా ఉండే కుర్రాళ్ళు. ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లో వచ్చాక యూత్ బాగా నాశనం అయిపోయారు. లాస్ట్ టైం ఇలాగే కవితనే నా క్లాస్మేట్ వద్దన్న వెనుకున్న సెల్ఫీలు తీసి హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దాంతో కుర్రాళ్ళు క్యూలు కట్టి మరీ దానికి లైకులు కొట్టడం మొదలెట్టారు. అక్కడితో అయిపోయిందా? వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం, పోగిన ప్రతి వాడిని పలకరించడం. దాని వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒకటి దానికి ప్రపోజ్ చేస్తే అది వాటితో చాటింగ్ చేయడం, ఆ చాటింగ్ కాస్త మీటింగ్ దాకా వెళ్ళడం. ఆ మీటింగ్ హద్దులు దాటి వయా ముద్దుల మీద వెళ్తూ వెళ్తూ చివరికి చీటింగ్ దగ్గర ఆగింది. నాకు అలాంటి అన్నోన్ ఫ్రెండ్షిప్ అంటే నచ్చదు. అందుకే మీతో పరిచయం అయ్యాక మీతో ఫ్రెండ్షిప్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. హలో, ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? అయ్య బాబోయ్, పట్టేసింది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అప్పుడు చెప్తా నీ పని. ఒక్క నిమిషం. వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. దేనికి? దేనికని? మీ కోపం వచ్చేంత కాని పని నేనేం చేయలేదే. మీరు బాధపడేంత బ్యాడ్గా నేనేం బిహేవ్ చేయలేదే. మిమ్మల్ని ఫాలో అయ్యాను, మీతో పరిచయం చేసుకోవడానికి ట్రై చేశాను. నేను చేసిన తప్పైతే చెప్పండి, చెప్పు తీసుకొని కొట్టండి. అసలే జీవితం చాలా చిన్నదండి. మళ్ళీ దాంట్లో ఈ తొక్కలు అడ్జస్ట్మెంట్ అంటే నాకు అర్థం కావట్లేదు. తప్పో ఒప్పో పక్కన పెడితే లైఫ్లో కొన్ని మనకు నచ్చినట్టు చేసేయాలండి, లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. మాలాంటి యూత్కి ఇవన్నీ కామనే. వెళ్ళండి మేడం, వెళ్ళండి. నవీన, నా పేరు నవీన. అసలే జీవితం చాలా చిన్నదండి. దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటే బాగుండదేమో. అసలేంటి స్వాతి ఇది? నమ్మలేకపోతున్నాను. వాడికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళి వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నానేంటి? ఎవరైనా చేస్తారా? చేస్తారా? అస్సలు చేయరు. మరి నేనెందుకు చేస్తున్నానే? నిజం చెప్పే,
నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్వి కదా? హే, నీకెలా తెలుసు? కనబడుతుంది. అక్కడ కనీసం లెక్కైనా ఉంది, ఇక్కడ అది కూడా లేదు. నువ్వెవరి ఫ్యాన్? నేను బ్రహ్మానందం ఫ్యాన్లే. కామెడీ అన్నమాట. హే వదిలే, వాడు నిజంగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? మరి వాడు నీకు ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఏంటి నువ్వు అంటుంది? అకార్డింగ్ టు బాయ్స్ సైకాలజీ ప్రకారం ఇప్పుడు ఆడు ఏం చేస్తుంటాడో తెలుసా? ఏం చేస్తుంటాడు? నవీన, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అబ్బా ఎలా చెప్పాలో తెలియట్లా, కానీ ఎప్పటి నుంచో నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. ఎలా చెప్పాలో అర్థం కావట్లా. యాక్చువల్లీ ఈ విషయం నీకు అప్పుడే చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లా. రేయ్ ఆపరా. ఎరా బాగా చెప్పలేదా? అసలు ఏం చెప్పారో బాగా చెప్పడానికి? ఏం చెప్పావు? పొద్దున్న నుంచి ఏదో గొంత వేసుకొని ఎలా చెప్పాలి అని అంటూనే ఉన్నావు. నీకు బోర్ కొట్టట్లేదేంట్రా? చెప్పి నీకు చిరాకు రాకపోవచ్చు, కానీ విని నాకు విసుగొచ్చేసింది. నీ చావు నువ్వు చావు. రే అదేనేంట్రా నువ్వు మన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? రేయ్ నువ్వు ఆ రోజు చెప్పేవానేరా నీ ఫేస్బుక్ మ్యాటర్ ఎవరికి లీక్ చేయలేదు. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. అమ్మడి అమ్మ, వీడికి ఇంకా గుర్తుందా? నువ్వు నా నుంచి వెళ్ళిపోయినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుందిరా. అమ్మని ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీకెలా అనిపిస్తే అలా. వీడు లీక్ చేసినా చేస్తాడు, అర్థమైంది. నువ్వు ఆ విషయం మర్చిపోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? తనకి ప్రపోజ్ చేయాలి. నేను ఏం చేయాలో చెప్పు చాలు. ఫోన్ చెయ్యి. ఫోనా? వాళ్ళకు ఉండేదే ఇంత బ్రెయిన్స్ రా, నీకు అంతకన్నా బెటర్ ఆప్షన్ లేదు. మరి ఫోన్లో చెప్పేస్తే బాగుంటుందా అని. చాలా బాగుంటుంది, పైగా అదే సేఫ్టీ కూడా. ఏరా భయం వేస్తుందా? లేదే. ఉందే, నీ కళ్ళలో కనిపెడుతుంది. లేదంటున్నాను కదరా. నిజంగా లేదా? లేదంటున్నానా? అయితే ఫోన్ చేయి. చేస్తాం. ఈ చందుగాడు అంటే ఏంటో చూపిస్తాను నీకు. నాకు తెలిసి రేపో ఎల్లుండో ఫోన్ చేసి. హే, చందు ఫోన్ చేశాడే. నేను అనుకున్న దానికన్నా స్పీడ్ ఉన్నాడు. హాయ్ నవీన. హాయ్. రేపు నువ్వు ఫ్రీనా? అంటే ఫ్రీనే. ఏ? అది ఏం లేదు. ఓహో, ఏం లేదా? ఉంది. ఏంటి? నువ్వు రేపు వస్తే ఐ లవ్ యూ చెప్దామని. ఏంటి? అదే రేపు లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏదో పెళ్లికి పిలిచినట్టు ప్రపోజ్ చేయడానికి పిలుస్తున్నావేంటి? అది కూడా శుభకార్యమే కదా, అందుకని. మొన్న పరిచయం, నిన్న ఫ్రెండ్షిప్, ఈ రోజు ప్రపోజల్. అసలు ఏంటి నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరిచ్చారు? ఎవడిస్తే ఏంట్లే, టైంకి వాడామా లేదా. రేపు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు రావాలి. నేను రాను. ఎందుకో నాకు నువ్వు వస్తావు అనిపిస్తుంది. అనిపిస్తే నాకేంటి? ఆయన రానని చెప్పాక నేనెందుకు వస్తాను? నాకేమైనా బ్రెయిన్ లేదనుకుంటున్నావా? హే, మా బాబీ గడ అదే అంటుంటాడు. ఏమని? అదే లేడీస్ కి బ్రెయిన్ ఉండదు అనుకుంటున్నావా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్స్ అని. మాకు తెలీదా? మాకు తెలీదా? నువ్వు చెప్పాలా? పెద్దొచ్చాడు చెప్పడానికి. రేపు నువ్వు. నేను రాను. పెట్టేయ్. నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వెదురు చూసినా వెనకాల చూసినా నేను రాను. బాయ్. హలో నవీనా. నవీనా, నువ్వు సీరియస్ కదా? నా కళ్ళు చూసి ఆ మాటను. సీరియసే. అయితే రేపు వెళ్తున్నావా? ప్లీజ్ స్వాతి, నన్ను ఇరిటేట్ చేయకు. నన్ను ఒంటరిగా వదిలేసాయి. ఒరే బాబీ, వస్తుందంటావా? వస్తుందిరా. అకార్డింగ్ టు లేడీస్ సైకాలజీ ప్రకారం చెప్పడం కష్టం. నువ్వే చూడు. ఎందుకో చిన్న డౌట్ ఉందిరా. కాసేపాగరా, క్లారిటీ వచ్చేద్ది. హలో. హాయ్, ఆర్ యు బాబీ? అవును బేబీ. ఐఎమ్ స్వీటీ ఫ్రమ్ కోటి. మళ్ళీ పేరు చెప్పాలేంటి? ఇంత స్వీట్ వాయిస్ తో మాట్లాడుతుంటే ఆ మాత్రం గెస్ చేయలేనా మీ పేరు స్వీటీ అని? సో స్వీట్. నిన్న ఫేస్బుక్ లో నీ ఫోటో చూసాను, చూడగానే ఫ్లాట్ అయిపోయాను. హే, ఆ ఫ్లాట్ నాకు రెంట్కి ఇచ్చేవా? రెంట్కి ఏంటి, పర్మనెంట్ గా రాసిచ్చాను. నా పాత బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసి నీకు వెల్కమ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మాట్లాడవు? మాటలు రావట్లేదు. పోనీ నువ్వే రావచ్చుగా. అయితే అడ్రస్ చెప్పు, 5 నిమిషాల్లో వచ్చేస్తా. అరే చందు, ఐ గోరా. ఎక్కడికి రా? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందిరా, ఐ గో. రే కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? నైట్ అంతా నిద్రపోలేదా? పట్లేదు. నువ్వు ఫోన్లో చెప్పిన దాని గురించి
నైట్ అంతా ఆలోచించాను. కొంచెం కన్విన్స్గానే ఉంది, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషనా ఏంటి? ఇలా ఓకే అన్నాను కదా అని ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. నన్ను అక్కడికి ఇక్కడికి రమ్మని పిలవకూడదు. నాకు దగ్గరవ్వడాలు, నన్ను టచ్ చేయడాలు, ఇలాంటి అడ్వాంటేజెస్ ఏం తీసుకోకూడదు. ఆహా, నాకు ఇప్పటిదాకా ఇలాంటి థాటే రాలేదే. మీరు భలే క్లూలు ఇస్తారా? ఏదో అనుకుంటాంలే గానీ మీ అమ్మాయిలు చాలా ఇంటెలిజెంట్స్ అండి బాబు. థ్యాంక్స్. సినిమాకి వెళ్దామా? ఇప్పుడే చెప్పాను కదా నేను రాను. ఏ సినిమా?